నమస్తే, వెల్కమ్ టు టీవీ7 న్యూస్. సతనపల్లి పట్టణంలో ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య. టీవీ7 సతనపల్లి నియోజకవర్గం ప్రతినిధి కంబాల ఆనంద్. గత సంవత్సరం కాలంగా భార్య ఆకుల నవ్యశ్రీను విడిచిపెట్టి తప్పించుకు తిరుగుతున్న ఆకుల వాసు భార్య నవ్యశ్రీ స్వస్థలం పల్నాడు జిల్లా సతనపల్లి నియోజకవర్గం నగరకల్లు మండలం చెల్లగుండ్ల గ్రామం. గత 2 సంవత్సరాల క్రితం ఆకుల వాసు నవ్యశ్రీకి మ్యారేజ్ చేసిన పెద్దలు ప్రస్తుతం ఆకుల వాసు నవ్యశ్రీకి 8 నెలల బాబు. ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆకుల వాసు నవ్యశ్రీ దంపతులు ధ్యానవీణ గాయత్రి అనే హైదరాబాద్ కు చెందిన బంధువుల అమ్మాయికి మాయమాటలు చెప్పి సంవత్సరం కాలం క్రితం మరొక పెళ్లి చేసుకున్న వాసు గత కొంతకాలంగా భార్య నవ్యశ్రీకి వారి బంధువులకు కనపడకుండా తప్పించుకు తిరుగుతున్న వాసు ధ్యానవీణ గాయత్రి తమ కుమార్తె మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడంతో ఇప్పటికే హైదరాబాద్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గత కొంతకాలంగా కనపడని వారి ఇద్దరి ఆచూకీ సతనపల్లి పట్టణంలోనే ఒక గృహంలో ఉన్నారని పక్కా సమాచారంతో వెళ్లిన భార్య నవ్యశ్రీ మరియు బంధువులు భార్య రాకను గమనించి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆకుల వాసు భార్య తరపు బంధువులపై దాడి చేసి ఆకుల వాసు భార్య తరపు బంధువులు ప్రతిఘటించి వారి ఇరువురిని సతనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలింపు. దాడిలో గాయపడిన వారికి సతనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స. కేసు దర్యాప్తు చేస్తున్న సతనపల్లి పట్టణ పోలీసులు. Namanya ada belum?